తిరుపతి స్థానం జనసేనకు కేటాయించడంపై పునరాలోచన చేయాలి అంటున్నారు సుగుణమ్మ. టీడీపీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేశారన్న సుగుణమ్మ ఇప్పుడు చంద్రబాబు సర్వేలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తిరుపతి టికెట్ తనకెందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్కడి నుంచో వచ్చిన వారికి తాను మద్దతిచ్చినా క్యాడర్ ఒప్పుకోవడం లేదంటున్నారు సుగుణమ్మ. వైసీపీతో నిత్యం పోరాటం చేస్తే ఇప్పుడు ఆ పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్ ఇస్తారా అంటూ నిలదీస్తున్నారు ఆమె. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచన మాత్రం లేదన్న సుగుణమ్మ తన ఆవేదనను అర్థం చేసుకుని అధిష్టానం మళ్లీ పునరాలోచన చేస్తుందని నమ్ముతానంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు నాకే టికెట్ ఇవ్వడం జరిగింది. తర్వాత 2019లో కూడా మరి నేను పడినటువంటి కష్టానికి, నేను చేసినటువంటి సర్వీస్కి చంద్రబాబు నాయుడు గారు నాకే టికెట్ ఇవ్వడం జరిగింది. అయినా నేను ఓడిపోలేదు. అప్పుడు కూడా అంత గాల్లో కూడా నేను ఓడిపోలేదు. 13 రౌండ్లలో కూడా నేను 3000 మెజార్టీతోనే నిలిచాను. ఈ రోజున మన రాష్ట్ర జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు శాంతి వచనాలు పలకడం జరిగింది. శాంతి వచనాలకు నేనైతే శాంతి కాగలను, కానీ ప్రజలు అడిగి చూడండి, తెలుగుదేశం క్యాడర్ని అడిగి చూడండి, జనసేన క్యాడర్ని అడిగి చూడండి, వైకాపా క్యాడర్ని కూడా అడిగి చూడండి, మీకు సమాధానం ఏమొస్తుందో. ఇప్పుడు మీకు సర్వేలు లేవా? మీకు చెప్పేవాళ్ళు లేరా? ఈ రోజున 13 రౌండ్లలో కూడా నేను 3000 మెజార్టీతోనే నిలిచాను. తర్వాత 2019లో కూడా మరి నేను పడినటువంటి కష్టానికి, నేను చేసినటువంటి సర్వీస్కి చంద్రబాబు నాయుడు గారు నాకే టికెట్ ఇవ్వడం జరిగింది. అయినా నేను ఓడిపోలేదు. అప్పుడు కూడా అంత గాల్లో కూడా నేను ఓడిపోలేదు.